నంద్యాల జిల్లాలో వక్ఫ్ బోర్డు స్థలాలను ప్రభుత్వ సంస్థలకు కేటాయింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ముస్లిం మైనార్టీల పవిత్ర వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ సంస్థలకు కేటాయించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వ చర్యలను దారుణంగా అభివర్ణించింది. అల్లా పేరిట ఉన్న స్థలాలను కోర్టు కాంప్లెక్స్, పోలీస్ హెడ్ క్వార్టర్స్కు ఎలా కేటాయిస్తారంటూ వైసీపీ మైనార్టీ నేతలు నిప్పులు చెరిగారు. నంద్యాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వక్ఫ్ బోర్డు స్థలాలను ఇతర ప్రభుత్వ సంస్థలకు బదలాయించడంపై వైసీపీ మైనార్టీ విభాగం తిరుగుబాటు జెండా ఎగురవేసింది. నంద్యాల స్థానిక వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన ముస్లిం మైనార్టీ నేతలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, మైనార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా, గన్ని కరీం, జిఎం గౌస్, నంద్యాల జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ దేవనగర్ బాషా తదితరులు అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా వైసీపీ నేతలు మాట్లాడుతూ, కౌలూరు గ్రామం ఈద్గాకు చెందిన వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న 10 ఎకరాల స్థలాన్ని కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణానికి కేటాయించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఎన్ఎండి ఫరూక్ వక్ఫ్ ఆస్తులను రక్షించాల్సింది పోయి ఇలా కోర్టుల నిర్మాణానికి రాసివ్వడం ముస్లిం సమాజానికి ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. ఒక్కసారి అల్లాకు ఇచ్చిన స్థలాలను కేవలం ముస్లింల ప్రయోజనాల కోసం, దైవ కార్యాల కోసమే ఉపయోగించాలి. వాటిని అమ్మడం, బదలాయించడం నిషిద్ధం. వక్ఫ్ ఆస్తులను కాపాడలేని మంత్రి ఫరూక్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. గత వైసీపీ ప్రభుత్వంలో మేము నూనెపల్లె జామియా మసీదు ఆస్తులను కాపాడాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం చాబోలు గ్రామం వద్ద ఉన్న వక్ఫ్ బోర్డుకు చెందిన 19 ఎకరాల 14 సెంట్ల భూమిని పోలీస్ హెడ్ క్వార్టర్స్కు, ఆర్మ్డ్ ఫోర్సెస్కు కేటాయించడం దారుణమని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డుల ఆస్తుల పరిరక్షణ కోసం నంద్యాల జిల్లాలోని ముస్లిం మైనార్టీలంతా సంఘటితం కావాలి. ఈ అన్యాయంపై ఎంతవరకైనా వెళ్లి పోరాడతామని వైసీపీ నేతలు హెచ్చరించారు. చట్టపరంగా, సామాజికంగా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని వారు స్పష్టం చేశారు. చాలా బాధగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. నంద్యాలలో వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి తీసుకొని గవర్నమెంట్ అలాట్ చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. నంద్యాలకు చెందినటువంటి గౌరవ మంత్రివర్యులు ఫారూక్ గారు న్యాయశాఖ మంత్రి మరియు మైనార్టీ మంత్రిగా ఉన్నారు. వాళ్లే ఈ రకంగా చేయడము ఎంతవరకు సమంజసం? ఎవరైనా పోయి అడిగితే ఆల్రెడీ వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ ఆకుపైలో ఉన్నాయి, వాటిని మేము రక్షించలేము కాబట్టి ప్రభుత్వ సంస్థలకు కానీ ఎవరికన్నా కానీ ఇవ్వడము అని చెప్పడము ఎంత హాస్యాస్పదం. మేము రక్షించలేము కాబట్టి వీటిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పడము ఎంతవరకు సమంజసం? రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీకు ఇచ్చింది, ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. మాకు చేత కాదు అంటే తప్పుకోవాలి, ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవాలి, వేరే వాళ్ళకి అలాట్ చేయడం ఎంతవరకు? ఇక్కడ సున్నీ మసీదు గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాతకాలంలో 82 ఎకరాల దగ్గర సున్నీ మసీదు సంబంధించిన ప్రాపర్టీ. చాలా మంది పెద్దలు ఉన్నారు, నంద్యాల వాసులకు అందరికీ తెలుసు ఏ రకంగా దానికోసం పోరాడారు. అల్లాకు ప్రీతిపాత్రులైన కరీం భాయ్ కానీ, జానీ భాయ్ కానీ, కొలుమి ఇబ్రాహీం కానీ చాలా మంది దానికోసం ఏ రకంగా పోరాడి ఇక్కడి నుంచి పోయి కౌలూరుకు ఎన్ని రకాలుగా కోర్టుకు పోయి దాన్ని సక్సెస్ చేసుకొని కాపాడిన వ్యక్తులు. వేరే వాళ్లకు ఆకుపై అయ్యి వేరే వాళ్ళు అగ్రికల్చర్ ఇరిగేషన్ చేస్తూ ఉంటే కాదు ఇది వక్ఫ్ బోర్డు ల్యాండ్, వక్ఫ్ బోర్డుకే రావాలని చెప్పేసి పోరాడి సక్సెస్ చేసిన వ్యక్తులు నంద్యాల వాసులు కాదా? మంత్రిగా మీకు తెలీదా? నంద్యాల వాసిగా మీకు తెలీదా? ఆ రకంగా కాపాడిన దాన్ని ఈరోజు మీరు అక్కడ ఈదిగా ఉంది 20 ఎకరాల్లో, దాంట్లో 10 ఎకరాలు మీరు కోర్టు కాంప్లెక్స్కు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? మళ్ళీ చాబోల్లో అత్యంత విలువైనది 19 ఎకరాల 14 సెంట్లు పోలీస్ హెడ్ క్వార్టర్స్కు, ఆర్మ్డ్ ఫోర్సెస్కు ఇవ్వడము. అసలు ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీరు? వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ మా పీరియడ్లో, వైఎస్ఆర్సీపీ పీరియడ్లో ఆకుపోయినటువంటి నూనెపల్లె జామియా మసీద్ ప్రాపర్టీ
కాంప్లెక్స్, కన్స్ట్రక్షన్ అయిన కాంప్లెక్స్ ను మేము పగలగొట్టినాం. అది నిబద్ధత అంటే. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఆపాల్సిన బాధ్యత మీకుంది. ఏ రకంగా మీరు ఇస్తారు ఇది? వక్ఫ్ బోర్డులో వక్ఫ్ అంటే మీనింగ్ తెలుసా అందరికీ? ఒక్కసారి పెద్దలు ఎంతో మంది అల్లా కోసము, అల్లా సేవ కోసమని వక్ఫ్ ఇచ్చినారు. ఒక్కసారి వక్ఫ్ ఇస్తే వక్ఫే అది. అది వేరే వాళ్ళకి ఎవరికే కానీ బదలాయించడానికి, ట్రాన్స్చడానికి వీలే లేదు. అది ఎవరికి ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మళ్ళీ మీరు ఏం చెప్తా ఉన్నారు? దీనికి సమానమైన విలువ కలిగిన అమౌంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత తక్కువ ఉంటుంది? లేదా దానికి సమానమైన ల్యాండ్ ఇస్తామని చెప్తాం. ఏ మాత్రం వక్ఫ్ బోర్డు ల్యాండ్ టచ్ చేయడానికి వీలు లేదని క్లియర్గా అన్ని రకాల జీవోలలో మీకు తెలిసి కూడా ఈ రకంగా రాంగ్ వేలో తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఏ రకంగా మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నారు? మైనారిటీల మనోభావాలతో ఈ రకంగా మీరు ఆడుకుంటారా? మేము ఖచ్చితంగా దీనికోసం పోరాడతాం. నేను ఒక్కసారి నంద్యాల ముస్లిం సోదరులకు అందరికీ నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి కదలిరండి. ఇది మనము నష్టపోతా ఉన్నాం. దేనికోసమో మీరు వచ్చేసి ఆలోచన చెయ్యొద్దు. ఇంతకు ముందు ఈ రకంగా అన్ని రకాల జమాతులు కలిసి సేమ్ సున్నీ మసీదు ప్రాపర్టీని కాపాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ ఒక్కసారి సంఘటితమైదాం, దీనికోసం పోరాడదాం. మన ఆస్తులు అల్లా కోసము పెద్దలు ఇచ్చిన వక్ఫ్ బోర్డు ఆస్తులను మనం కాపాడుకుందామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. వక్ఫ్ బోర్డు ఆస్తులను తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం అనేది కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. గతంలో మైనార్టీలకు అండగా శిల్పామోహన్ రెడ్డి గారు నిలబడి సున్నీ మస్జిద్ దగ్గర దాదాపు కొన్ని ఎకరాల స్థలాన్ని మైనార్టీల కోసము ఆ రోజు నండగా నిలబడి అక్కడ మసీద్ కానివ్వండి, అన్ని రాబోయే కాలంలో పేద పిల్లలకు మద్రసాలకు కానివ్వండి, మైనార్టీల కోసం కావాలని చెప్పి అండగా నిలిపిన శిల్పామోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైనా సరే వక్ఫ్ బోర్డు స్థలాలు కానివ్వండి, పేద ప్రజల స్థలాలు కానివ్వండి, కబ్జాలు ఇలా ఎన్నో గురి చేస్తున్నది కూటమి ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నించదలుచుకుంటున్నాము, ఏదైతే తమ సొంత పార్టీ ఆఫీసుల కోసం రెవెన్యూ ఆఫీస్ కానివ్వండి, ఏదైతే వ్యవసాయ మార్కెట్ మనం అందరం చూసాము, స్వయంగా వ్యవసాయ శాఖ అధికారులే మాకు అవసరం లేదు, మేము లీజుకి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాంటి భూములు తీసుకోండి, అంతేగాని వక్ఫ్ బోర్డు స్థలాలను తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం? ఈరోజు చాబోల్ దగ్గర దాదాపు 9 ఎకరాల స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారు. దాంట్లో ఊరికే ప్రభుత్వ ఆఫీసులను నెపంగా పెట్టి దాన్ని అన్యక్రాంతం చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వము ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అంటే నేను నంద్యాల ప్రజలందరినీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మైనార్టీలు నష్టపోవచ్చు, రేపు హిందువులు నష్టపోవచ్చు, మన క్రైస్తవ సోదరులు నష్టపోవచ్చు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా వచ్చి మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నేను నంద్యాలకు సంబంధించిన న్యాయ శాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు గారిని కోరుకుంటున్నాను. ఈ రోజు పెద్దలు చెప్పిన విధంగా మీకు ఎంతో ఈ రోజు బాధ్యతమైనటువంటి పదవిలో మీరు ఉన్నారు. ప్రతి ఒక్క ముస్లిం తరఫున మీరు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు వచ్చి ప్రశ్నించాలి. మీరందరూ మైనార్టీగా అండగా నిలబడాలి. లేదన్నంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమంత దూరమైన వెళ్తాము. మైనార్టీలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి గొంతుగా మేము మీ అందరిని నిలదీసి ఇలా ఈ చట్టాన్ని ఏదైతే మీరు ఈ జీవో తీసుకొస్తున్నారో ఇది రద్దు అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ మైనార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పార్టీలకు అతీతంగా ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ల్యాండ్స్ పైన రైట్స్ అనేటువంటి ఉన్నాయి. వాళ్లకు కేటాయించినటువంటి వాళ్ళ కోసం ఈ కేటాయించినటువంటి వక్ఫ్ భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేయడానికి ఏ ప్రభుత్వానికి కూడా ఎలాంటి అధికారం లేదనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఈరోజు ప్రజలు మైనార్టీ అని చెప్పి ఫరూక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా మైనార్టీ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. మరి మైనార్టీకి సంబంధించి ఆయన మైనార్టీలకు ఏదైనా మేలు చేసి ఉంటే నేను ఫలానా మేలు మైనార్టీలకు చేశాను, నాకు భగవంతుడు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు అని చెప్పి ఆయన చెప్పాలి. ఈ వక్ఫ్ బోర్డు ల్యాండ్ని ట్రాన్స్ఫర్కు పెట్టేసి అజెండా 11గా చేర్చి వక్ఫ్ బోర్డు ద్వారా ఈ భూమిని చాబల్లో ఉన్నటువంటి 313(1) అనుకుంటా, దాంట్లో ఉన్నటువంటి 19 ఎకరాలు దాదాపు 20 ఎకరాల భూమిని, కొన్ని కోట్ల విలువ చేసేటువంటి భూమిని మైనార్టీలకు ఉపయోగించాల్సింది పోయి దాన్ని ఎస్పీ ఆఫీస్కి
ఆ పోలీస్ పేరర్ గ్రౌండ్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ మక్కాలో కూర్చొని ఆయన యొక్క మనస్సాక్షిని జవాబు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా ఒక ముస్లింని సపోర్ట్ చేస్తున్నాడు అని అంటే రేపొద్దున తనకు ఇబ్బంది కలిగినప్పుడు అతను ఆ ఇబ్బందిని తొలగిస్తాడు, ఆ ఇబ్బంది నుంచి మమ్మల్ని కాపాడుతాడు అనేటువంటి నమ్మకం ఉంటుంది. కానీ ఆయన ఈ 40 సంవత్సరాల కాలంగా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవడం జరిగింది. చిట్టచివరిసారి నాకు సాయం చేయండి, నాకు ఇదే చివరి ఎన్నికలు అన్నప్పుడు కూడా ముస్లింలు ఆయనకు నమ్మి ఓటేసినప్పుడు ఈ ముస్లింల పట్ల జరుగుతున్నటువంటి వివక్షలను ఆయన కనీసం ఈ ఒక్కసారే కదా ఆపుదాము, ఇంకా ఇంతకంటే నాకు జరిగేదేముంది, కనీసం నా మైనార్టీల హృదయాల్లో నేను నిలిచిపోయేటువంటి అవకాశాన్ని నేను ఎందుకు చేజేర్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన విస్మరించి ఎవరెట్టిపోతే నాకేంటి అనేటువంటి విధంగా ప్రవర్తించడం అనేటువంటిది సరైనది కాదనేటువంటి విషయాన్ని నేను ఈరోజు ఈ పత్రికాముఖంగా ఆయనకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమస్యలు అనేటువంటి ప్రభుత్వము మైనార్టీల పట్ల చూపించినప్పుడు, మైనార్టీల పట్ల ఇలాంటి సమస్యలను వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు వీటిని సాల్వ్ చేయాల్సినటువంటి అధికారము కేవలం మైనార్టీల తరఫున మైనార్టీల యొక్క మద్దతుతోటి గెలిచినటువంటి మైనార్టీ నాయకులకే ఉంటుంది. అలాంటి నాయకులే కంచె చేను మేసిన చందాన వాళ్ళు పట్టించుకోకుండా తిరిగితే ఇంకా ఈ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు ఈ సమస్యల నుంచి మనం బయటపడేస్తారనేటువంటి విషయం, అంటే అభద్రతాభావానికి గురి చేయడం. ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మైనార్టీల పట్ల కూటమి ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి వివక్షను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు మైనార్టీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనలు చాటుకుంటున్నారే తప్ప అదే మైనార్టీలకు లేనిపోనివన్నీ అబద్ధాలు చెప్పి మేము మైనార్టీ లోన్లు ఇస్తామని, తోఫాలు ఇస్తామని చెప్పేసి, ఆ తర్వాత మైనార్టీలకు ఏదో జగన్ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి మోసబుద్ధమైనటువంటి మాటలని చెప్పి ఈ రోజు అధికారం చేజెక్కించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక్కటంటే ఒక్కటి ఆయనకి ఏదైతే తప్పు అనిపించిందో మరి ఆ తప్పులన్నీ ఒప్పు చేయాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది. అది పోగా వీళ్ళు ఇంతకంటే ఏం చేయగలరు? ఎన్నిసార్లు నాయనా తోడేలు అంటే ఆ పిల్లోడు ఎట్లా నమ్మినాడో ఆ విధంగా ఎన్నిసార్లైనా నేను నమ్మించగలను, ప్రజల్ని వెర్రెలను చేయగలను అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒక ప్లాట్ఫామ్ తోటి ఆయన ముందుకు విధంగా వెళ్తా ఉన్నారు. ఎదిరించగలిగినటువంటి వాడు ఒక్కడే, ఎవరు? మైనార్టీ మినిస్టర్ ఫరూక్ గారు ఒక్కరే ఆయన ఎదిరించగలుగుతాడు, ఆయన ఒక్కడే మాట్లాడగలుగుతాడు. చివరిసారి ఇంకా ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి చివరి అవకాశమే ఉంటే ఖచ్చితంగా ఆయనకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఈ విషయం పట్ల మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన గుర్తు చేస్తూ, మాకంటే కూడా ఆయనకే ఎక్కువ బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆయన కనీసం ఆయనకు నిబద్ధతను తను ఈ కమ్యూనిటీలో పుట్టినందుకు కమ్యూనిటీ యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి చివరిసారైన ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా మన వక్ఫ్ ల్యాండ్ ను గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఆక్యుపేషన్ చేసుకోనికి, అంటే ప్రభుత్వం వేరే వాళ్ళ గవర్నమెంట్ దానికి డెవలప్మెంట్ చేయడం కోసం ఇస్తూ ఉన్నారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు శిల్పా ఆఫీస్ లో ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పెద్దలు స్థలాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఆయన కొనిచ్చి ఇవ్వాలి కానీ, లేకుంటే ప్రభుత్వ భూమిని ఇవ్వాలి కానీ వక్ఫ్ ల్యాండ్ ఇవ్వడం ఇది మంచి పద్ధతేనా? ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు వక్ఫ్ ల్యాండ్ ఇస్తారు, రేపు దేవాలయ శాఖ దాని భూమిని ఇస్తారు, ఎల్లుండి శాఖల చర్చి భూమిని కూడా ఇస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని దయచేసి గమనించి ఖచ్చితంగా కొని ఇవ్వండి, లేకుంటే ప్రభుత్వ భూమిని ఇవ్వండి, కానీ ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఆలోచించగలరు. ఈ రోజున మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి కార్యాలయంలో మేమంతా ముస్లిం నాయకులమంతా ఇక్కడ సమావేశం అవడానికి గల కారణం ఏమంటే, నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన వక్ఫ్ బోర్డు భూములను, కోట్ల రూపాయలు విలువ చేసే వక్ఫ్ బోర్డు భూములను ఈరోజు ప్రభుత్వము స్వాధీనం చేసుకొని దాన్ని లీజు పద్ధతిలో కానీ మరే పద్ధతిలో కానీ అన్యాక్రాంతం చేయాలనే దురాలోచనను, దుర్మార్గాన్ని బట్టబయలు చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటిసారి గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు మన నియోజకవర్గం కాకపోయినా పొరుగు నియోజకవర్గమైనా పాండ్యం నియోజకవర్గంలో కూడా 80 ఎకరాల వక్ఫ్ బోర్డు ల్యాండ్ను పోరాటం చేసి ముస్లిం ప్రజానికానికి అందించిన ఏకైక నాయకుడు ఘనత కేవలం శిల్పా మోహన్ రెడ్డికే దక్కుతుంది. అలాగే గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ పాలనప్పుడు మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి తర్వాత ఎమ్మెల్సీ ఇషాక్ భాయ్ వాళ్ళు కానీ వక్ఫ్ బోర్డు స్థలాలలో కబ్జా చేసి ఉన్న వాళ్ళ స్థలాలన్నీ ఖాళీ చేపించి కట్టడాలను కూడా కూల్చేసి మళ్ళీ వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పడం మనమంతా చూసాం. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, నంద్యాలలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన మంత్రి ఉండి, న్యాయశాఖకు సంబంధించిన మంత్రి గారే ఉండి
కంచె చేను వేసినట్లు వాళ్లే వక్బోర్డు భూముల్ని ప్రభుత్వానికి అప్పగిస్తాం, ప్రభుత్వ భవనాలకు అప్పగిస్తాం అంటే ఎంతవరకు కరెక్ట్ అని మేము నిలదీస్తున్నాం. మీరు ఎలాగో జమీందారులు, షౌకారులు, గొప్పోళ్ళు కాబట్టి మీ పొలాలు, మీ స్థలాలు చాలా చోట్ల ఉన్నాయని మీ వాళ్ళు మీరే అంటున్నారు కాబట్టి దయచేసి మీ భూములే, మీ పొలాలే ప్రభుత్వానికి అప్పచెప్పి మంచి పేరు తెచ్చుకోండి అని మేము ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. అలాగే వక్బోర్డు భూముల్లో మీరు కనుక ప్రభుత్వ భవనాలు కానీ మీకు సంబంధించిన వ్యక్తులకు లీజులు ఇవ్వడం కానీ జరిగితే ఖచ్చితంగా రోడ్లపైకి వచ్చి న్యాయ పోరాటానికి మేమంతా శాంతియుతంగా పోరాటం చేస్తా అని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం.